రాత్రి వేళ చెప్పకుండా ఇంట్లో తెచ్చేస్తావా? ఎవరైనా చూస్తే ఏమవుతుంది? ఎవరికి ఫోన్? మామయ్య. వద్దు ప్లీజ్. కనీసం నువ్వు ఇక్కడ ఉన్నావని మామయ్యకి చెప్పి తీరాలి. నువ్వు ఏమైపోయావో ఎక్కడున్నావు అని వాళ్ళు ఎంత బాధపడతారు. బాధపడాలని ఇక్కడికి వచ్చాను. సంతోషించాలి. ఊరుకో. హలో, హనుమంతరావు గారు ఉన్నారండి? ఎవరు? మామయ్య, నేను కృష్ణ మాట్లాడుతున్నాను. మీనా ఇక్కడుంది, మీరేం కంగారు పడకండి. రండి, రూమ్ నెంబర్ 12. నాన్న ఎందుకు ఇక్కడ రమ్మన్నా? నిన్ను తీసుకువెళ్ళటానికి. నీ వెళ్తేగా తీసుకువెళ్ళడానికి? మీనా, ఎక్కడికి? ఎక్కడికో అక్కడికి, నీకెందుకు? మీనా, నన్ను పోనీ. బాగు, నీకు అంత ఇష్టం లేకపోతే మామయ్యతో నిన్ను పంపలేదు. నీ మీద నాకు నమ్మకం లేదు. నన్ను వదలు. వదలను. ఇప్పుడు వదలకపోతే జీవితాంతం భరించాల్సి వస్తుంది. సరేలే, నీ బెదిరింపులకు నేను భయపడు. రా లోపల. రామావయ్య, అసలు ఏం జరిగిందంటే కృష్ణ, మీనా తిరిగి తప్పుతున్న వల్ల అంతా విన్నాను మావయ్య. రాజ్యాన్ని పంపించి ఇంటికి తీసుకుపోతాను. వద్దురా కృష్ణ, అపవాదం అంటగట్టి రాజీని పంపించి నాకు ఇష్టం లేదు. అది ఏ తప్పు చేయలేదని నిరూపించి సలక్షణంగానే పంపిస్తాను. అసలు ఇదంతా నా కర్మనుకు. మీనా అతి గారాభంగా పెంచడం వల్ల నాకు ఈ శిక్ష జరగవలసింది. జరిగిలేదు, జరిగింది. దాని ఇంటికి రమ్మ. మీనా, ఇలా రా. నేను రాను. నా పాపిష్టి మొహం చూడడం ఇష్టం లేని వాళ్ళ ఇంటికి నేను పోను. మీనా, నువ్వేం చిన్నపిల్లవు కాదు. బాగా ఆలోచించుకో. మీ అమ్మ నీ మీద పెట్టుకున్న ఆశలు నీ వమ్ము చేయకు. నలుగురిలో మమ్మల్ని నవ్వులు పాలు చేయకు. అది నీకు మాకు కూడా క్షేమం కాదు. నా మాట వినమ్మా, ఇంటికి వెళ్దాంరా. నేను రాను. మామయ్య, నేను మీనాకి నచ్చ చెప్పి తీసుకొచ్చి ఇంటి దగ్గర దింపుతాను. మీరు పదండి. మీనా ఇక్కడే ఉందని మీ అత్తయ్యకి తెలిస్తే ఏం గొడవ జరుగుతుందోనని నాకు భయంగా ఉందిరా. నేను సత్తి చెప్పి వెంటనే తీసుకొస్తాగా మామయ్య. నేనా, నా మాట మీ అమ్మను నాన్నను కాదని ఎక్కడికి పెడతావు? నిమ్మలు. బాగుంది. నేను ఒప్పుకోకపోతే? నీ ఇష్టం ఎవరికి కావాలి? మా అత్తయ్య వాళ్ళ ఇంటికి నేను వెళ్తాను. పెళ్లి కాని పరాయి పిల్లను అమ్మ ఏ అధికారంతో ఇంట్లో ఉంచుకుంటుంది? వెళ్లే ముందు ఆ అధికారం సంపాదించుకునే వెళ్తాను. ఆ ఇంటి కోడలుగానే వెళ్తాను. ఇప్పటికైనా నా మనసును గ్రహిస్తే నేను ధన్యురాలి. మాట్లాడవే. ఏం మాట్లాడమంటా? నువ్వు ఆవేశంలో ఏమేమో మాట్లాడేస్తుంటే. ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? ఇది ఆవేశం కాదు. ఎన్నాళ్ళ నుండో నా మనసులో ఉన్న మాట ఈ రోజు బయట పెట్టాను. చెప్పు. బాగుంది వరుస. ఉన్న పరంగా చెప్పడానికి ఇదేమి చిన్న సమస్య కాదు. నన్ను ఆలోచించుకోండి. ఇలా మాట్లాడుతూ కూర్చుంటే తెల్లవారిపోతుంది. పద, మీ ఇంటి దగ్గర దిగబెడతాను. వద్దు. నువ్వు నా మాట వినకపోతే నేను నీ మాట విన్ను. సరే, కాబోయే ఇళ్ళగా అయితే నీ మాట నేను వింటాను. పద. రండి రండి రండి. బాగున్నారా? అలాగే ఇంత తీసి లోపల పెట్టేసు. అమ్మాయి తిరిగిపోనొచ్చిందమ్మా. రండి. హలో, ఎవరు? శారదా. గుడ్ మార్నింగ్. అలాగే ఒక అరగంటలో పంపిస్తాను. పిన్ని గారు, నేనంటే నిద్ర లేవలేదా? అప్పుడేనా ఇంకా పదేవందే అమ్మా. ఒట్టి పిచ్చి మొద్దు. సమయ సందర్భం ఏమీ తెలీదు. మీరు వెళ్ళి ఆ టిఫిన్ పనులు చూడండి. నేను ఇప్పుడే వస్తాను. రోజు తగాదా పెట్టుకోకండి. ఆడా పాడా మధ్యలో కొట్టా నేను ఒక్కదానే దొరికాను నీ ప్రాణానికి. నువ్వు చెప్పినట్టుగా పరుగు పరుగు వెళ్ళి అన్ని పనులు చేయడానికి ఓ రమ్మంటే అనుకున్నావా? అమ్మమ్మమ్మమ్మ, అలా అనకండి. అదంతా తన మీద నమ్మకం. ఆ పిచ్చి కృష్ణ గారు చూసావు. నేనంటే ఎంత ప్రేమ, దానికి ఎంత అభిమానం అనుకున్నావు. మీనా మీనా, లేమ్మా. ఇంకా నిద్రేనా? 1:10 కావస్తుంది. చుట్టాలు పక్కాలంతా వచ్చి దిగుతున్నారు. అన్నట్టు సారథి నీతో బజారు ఏదో కొనాలని ఫోన్ చేశాడు. స్నానం చేసి త్వరగా వెళ్ళరామ్మా. రామీనా, కూర్చో.
అలా ఉన్నారు? జ్వరమా? జ్వరం అయితే ఇంత బాధపడాల్సిన అవసరం లేదు. నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చెప్పండి. ఈ రోజు మన ప్రధానం జరగడం నాకు ఇష్టం లేదు. అది జరగకుండా నువ్వే ఆపాలి. నేనా? అవును, నువ్వే. బాగుంది. నేనెలా ఆపను? నీకు ఇష్టం లేదను, ఎవరినైనా ప్రేమించానను, ఆ పని మీరే చేయొచ్చుగా. నేను చేయవలసి వస్తే 10 మందిలో మీ పరువు ప్రతిష్టలు పోతాయి. పీటల వరకు వచ్చిన పెళ్లి ఆగిపోతే మగవాడినైనా నాకంటే నీకే ఎక్కువ నష్టం. బెదిరిస్తున్నారా? నువ్వెలా అనుకున్నా నాకు అభ్యంతరం లేదు. అంటే నేను చెప్పినట్టు నువ్వు చేయకపోతే మీ అమ్మా నాన్న ఈ జన్మలో తలెత్తుకోకుండా చేస్తాను. నీ ప్రవర్తన మంచిది కాదని, నీ చిన్ననాటి స్నేహితులతో నీకు సంబంధం ఉందని 10 మందిలో బయట పెడతాను. అది మీ వల్ల కాదు, మా వంశం నిప్పు లాంటిది. అది నీ వల్ల నీళ్ల పాలైంది. ఏమిటి మీరనేది? తాజ్మహల్ హోటల్లో నా కళ్ళారా చూసిన సత్యం. ఆ మాట అప్పుడే మీరెందుకు అడగలేదు? ఎందుకు అడగాలి? రాజేశ్వరి విషయంలో మీరు నన్ను అడిగారా? అందరూ నటించారు, నన్ను మోసం చేయాలని ప్రయత్నించారు. నేను ఏదైనా సహిస్తాను కానీ మోసాన్ని మాత్రం భరించలేనని మీకు ముందే చెప్పాను. మీనా, ఈ రోజు ప్రధానం ఆపు చేస్తావో, మీ అమ్మా నాన్నల గౌరవాన్ని పోగొట్టుకుంటావో నువ్వే నిర్ణయించుకో. ఇతనే నా ఫ్రెండ్ మధు. లేకపోతే మీతో పర్సనల్ గా మాట్లాడాలి. మీరు మాట్లాడుతుండండి, నేను సిటౌట్లో కూర్చుంటాను. రాని, ఇంటికి ఇలా పరిగెత్తుకొచ్చు. ఏం జరిగింది మీనా? రాత్రి నేను ఇక్కడికి వచ్చిన సంగతి సార్కి తెలిసింది. ఈ రోజు ప్రధానం జరగకుండా నేను ఆపాలట, లేకపోతే మా కుటుంబ గౌరవాన్ని నలుగురిలో నవ్వులు పాలు చేస్తానని ఖచ్చితంగా చెప్పాను. ఈ రోజు సాయంత్రంలోగా మన పెళ్లి జరిగిపోవాలి. మీనా, మీకేమైనా మర్చిపోయిందా? అవును, సారథ్తో ప్రధానం జరిగితే మతే కాదు మనిషినే పోతాను. మీనా, ఈ విషయంలో ఆలోచించద్దు ప్లీజ్. ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లి కావాల్సిన చెల్లెలను వదిలిపెట్టి నేను పెళ్లి చేసుకోవటం న్యాయం కాదు. నిజమే, రాజుని గురించి ఆలోచించడానికి ఒక తల్లి అన్న ఉన్నారు. కానీ నాకు తల్లి తండ్రి ఉండి కూడా లేనిదాన్ని అయ్యాను. మమ్మీ నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించదు. నాన్న అర్థం చేసుకున్నా మమ్మీకి నచ్చి నన్ను కాపాడలేదు. నీ మీద విశ్వాసంతోనే వచ్చాను. నువ్వు కాదంటే సారథి తను చూసిన నిజాన్ని బయట పెట్టి నలుగురిలో మా పరువు తీస్తాడు. నాకే నేను నిజం చెప్పినా మా మమ్మీ నన్ను బలవంతాన సారాకే కట్టబెడుతుంది. ఇష్టం లేని కాపురం చేయలేక, కలిసి బ్రతకలేక ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు చెప్పు, నా మెళ్ళలో పసుపు తాడు కట్టి బ్రతికిస్తావు, ఉరి తాడు కట్టించుకుని చావమంటావో చెప్పు. మీనా, అవును, మనిద్దరం కలిసి రాజీకి పెళ్లి చేద్దాం. నా మాట విను. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఆడదాన్ని నాకై నేను నిన్ను కోరి అడుగుతున్నానని సులకనగా చూస్తున్నావా? ఇదేమిటి ఇంత సిగ్గు లేకుండా ప్రవర్తిస్తుందని అసహించుకుంటున్నావా? మీనా, అదేం కాదు. నీలాంటి ఇల్లాల్ని పొందబోతున్నందుకు గర్వపడుతున్నా. నిజంగా? ప్రమాణ పూర్తిగా. ఏ, నా మాట మీద నమ్మకం లేదా? ఉండబట్టి నిన్ను కోరుకున్నాను. పద. మధు, మధు, నేనంతా విన్నాను. మీరేం సీక్రెట్ గా మాట్లాడుకోలేదు. కంగ్రాచులేషన్. మీ పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చేస్తాను. థ్యాంక్ యూ. ఎన్నమ్మా తాయారమ్మా? సౌఖ్యమా? సౌఖ్యానికి ఏం తక్కువ అయిందా? ఎన్నారు అదే పలహారం, కాఫీ, పుల్లు డ్రింకు. లేకపోతే పద, అవన్నీ అయిపోయింది. కొడుస్తాం. అందరూ దీనికి ఎంత పెట్టి ఉన్నాడు పొగరు. నీకేం తక్కువ పెట్టినారా? కూల్ డ్రింక్ ఇదిగో నన్ను కూల్ డ్రింక్ తాగా వెళ్ళలేదు. ఇక 100 చెప్తాను. 100